హృదయములో వాక్యం ఉన్నప్పుడు, నీ హృదయములో వాక్య లేఖనాలు ఉన్నప్పుడు శోధనను జయించే శక్తి సామర్థ్యం అనేది మీలోనికి వస్తుంది. అపవాది మిమ్మల్ని శోధించినప్పుడు, లోక విషయంలో మిమ్మల్ని శోధిస్తాడు, ఆహార విషయంలో మిమ్మల్ని శోధిస్తాడు. మీకు ఏది కష్టముగా బాధగా ఉన్నప్పుడు, ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని శోధిస్తాడు. మీ దేవుడు నీకేం చేశాడని మిమ్మల్ని అడుగుతాడు. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, వాక్యం చదువుతున్నావు, నువ్వు సంఘ ఆరాధనకి వెళ్తున్నావు, కానీ నీ విలువ ఇంతేనా, నీ దేవుడు నీకు సహాయం చేశాడా అని నిన్ను శోధించినప్పుడు నువ్వు సాతాన్ని నువ్వు వెళ్ళగొట్టాలి. ఆ ఆలోచన నీ మదిలోనికి రాకూడదు, ఆ తలంపే మీ హృదయంలోనికి రాకూడదు. కాబట్టి శోధనని జయించడానికి నీకు ఈజీగా ఉన్న మెథడ్ ఏంటో తెలుసా? నీ చేతికి ఇవ్వబడిన లేఖన భాగాలు నీ హృదయం అనే పాలక మీద ఉండాలి.